Garuda Express, an international courier service. సినిమాలలో బ్రాహ్మణులను చాలా హీనంగా చూపటం సమర్పులకు అలవాటుగా మారిందని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ జాడ్యం ఇప్పుడు సినిమా పాటలు కూడా విస్తరిస్తోంది అని బ్రాహ్మణులు ఆగ్రహం చెందుతున్నారు. ముఖ్యంగా దువ్వాడ జగన్నాథం సినిమాలో సాహితీ రాసిన ఆస్మిక యోగ తస్మిక భోగ అనే పాట ఇప్పుడు పెద్ద కాంట్రవర్షిగా మారిపోయింది. అందులో ఆశగా నీకు పూజలే చేయ ఆలకించితి అని నమ్మకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకించింది ఆ చమకం అంటూ ప్రణయ గీతానికి రుద్రస్తోత్ర పదాల్ని ఆపాదించడం క్షమించరాని అపచారంగా పరిగణించాలి అని వేద పండితులు అంటున్నారు. ఓం నమో భగవతే రుద్రాయ అనే అనువాకంతో ప్రారంభమయ్యే నమ్మకం ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రం. శ్రీరుద్రంలో 100 శ్లోకాలతో ఈశ్వరుని స్తుతించే ప్రక్రియే ఈ నమ్మకం. భక్తుడు తనకు ఏమీ కావాలనో దేవదేవుడైన రుద్రుని ప్రార్థించి అర్థించడం చమకం. నమ్మకం చమకాలు కలిపి చదివితే ఆ రుద్రుని ఆశీర్వచనం లభిస్తుందని వేదం చెబుతోంది. అంతటి పరమ పవిత్రమైన నమ్మక చమకాలను అపవిత్రం చేస్తూ సాహితీ అనే చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి దువ్వాడ జగన్నాథ సినిమాలో ఆస్మిక యోగ తస్మిక భోగ అనే పాటలో నమ్మక చమకాలను అపహాసం చేస్తూ చరణాలలో అన్వయించడం సహేతుకం కాదు కదా. పైగా ప్రవర అనేది ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించింది కదా అని బ్రాహ్మణ వర్గాలు అంటున్నాయి. పూర్వం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల వారు తమని తాము పరిచయం చేసుకునేందుకు అభివాదం చేస్తూ గోత్ర ప్రవరలు ప్రస్తావించేవారు. అటువంటి ప్రవరను అపహాస్యం చేస్తూ ఈ సాహితీ ప్రవరలో ప్రణయ మంత్రాన్ని చూపడం దారుణం అంటున్నారు పెద్దలు. అగ్రహారం అనే పేరుగల గ్రామాలలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే అధిపతులుగా ఉండేవారు. ఈ అగ్రహారాలను రాజులు బ్రాహ్మణులకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా దానం చేసేవారు. అంటే ఉద్దేశపూర్వకంగానే సాహితీ అగ్రహార తమలపాకల్లే తాకుతోంది తమకం అని రాయటంలో బ్రాహ్మణుల్ని కించపరచడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణులు తాంబూల చర్వణ ప్రియులనే విషయం అందరికీ తెలిసిందే. తమకం అంటే మొహాన్ని అగ్రహార తమలపాకల్లే తాకుతోంది అంటే దాని అర్థమేంటో రచయిత సౌర్యంగా తెలియచేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.